బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరోసారి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో త్రివిధ దళాధిపతులు భేటీ అవుతున్నారు. చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ కూడా భేటీ అవుతున్నారు. సో ఆపరేషన్ సింధూర్ తర్వాత సీజ్ ఫైర్, ఆ తర్వాత పరిణామాలు ఇలా ఉన్నాయి. ఇండో పాక్ బార్డర్ వెంట ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది, మరి ముఖ్యంగా ఎల్ఓసి వెంట ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి, ఈ విషయం పైన ఆయన బహుశా చర్చిస్తున్నట్టు అర్థమవుతోంది. ఆపరేషన్ సింధూర్ పైన కాల్పుల విరమణ, సరిహద్దు ప్రాంతాల్లో తాజా పరిస్థితి పైన చర్చిస్తున్నారని రివ్యూ తీసుకుంటున్నారు. రాత్రి జమ్మూ పంజాబ్ లాంటి ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున డ్రోన్లు ఎగిరాయన నేపథ్యంలో వాటిపైన ఆరా తీస్తున్నారు. నిన్న జరిగినటువంటి ఇరు దేశాల డీజీఎంఓ సమావేశం పైన కూడా చర్చిస్తున్నారు. రాజ్నాథ్ తో భేటీకి అటు సిడిఎస్ చీఫ్ అనిల్ చౌహాన్ కూడా భేటీ అయ్యారు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ విజువల్స్ ఈ రోజు తాజాగా ఇప్పుడు లేటెస్ట్ గా రాజ్నాథ్ సింగ్ భేటీ అవుతున్న దృశ్యాలు. సో త్రివిధ దళాలకు సంబంధించిన అధిపతులతో పాటుగా సిడిఎస్ అనిల్ చౌహాన్ కూడా ఈ భేటీలో ఉన్నారు. రాజ్నాథ్ సింగ్ వారితో భేటీ జరిపిస్తున్నారు రక్షణ మంత్రిగా. సో ఒకవైపు అటు పంజాబ్ అదంపూర్ ఎయిర్ బేస్ దగ్గరికి నరేంద్ర మోదీ వెళ్ళడం, నిన్న ఆయన జాతిని ఉద్దేశించి మాట్లాడడం, ఆపరేషన్ సింధూర్ ఇస్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ అని చెప్పడం, ఈరోజు రాజ్నాథ్ సింగ్ మరోసారి ఈ అధికారులతో భేటీ అవడం, అంతా కూడా డాట్స్ కలిపి చూస్తే మరొక బిగ్గెస్ట్ థింగ్ హ్యాపెనింగ్ జరగబోతున్నటువంటి విషయం అయితే అర్థమవుతోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, సో మరోసారి త్రివిధ దళాధిపతులతో రాజ్నాథ్ సింగ్ భేటీని ఎలా చూడాలి? ఒక రక్షణ మంత్రిగా ఆయన నిన్న జరిగిన పరిణామాలకు కూడా ఆయన రివ్యూ తీసుకునే అవకాశం ఉంది. వీటన్నిటితో పాటుగా ఒకవైపు మోదీ అదంపూర్ ఎయిర్ బేస్ని సందర్శించడం, అదే నేపథ్యంలో ఇక్కడ త్రివిధ దళాధిపతులతో రక్షణ మంత్రి భేటీ కావడం ఎలా చూడాలి? మరోవైపు పాకిస్తాన్ మొత్తం కూడా విజయ సంబరాలు జరుపుకుంటోంది. విజయోత్సాహంలో వారంతా కూడా కొన్ని కవింపు చర్యలకు పాల్పడుతున్నారు. మేము గెలిచామని చెప్పుకుంటున్నారు. ఇవన్నీ ఎలా చూడాలి? ప్రస్తుతం రక్షణ మంత్రి భేటీలో ఎటువంటి చర్చ జరుగుతోంది? కీలకమైనటువంటి భేటీగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నిన్న ప్రధాని మోదీ నేషన్ వైడ్ గా సందేశం ఇస్తూ ఆయన స్పీచ్ తర్వాత కూడా డ్రోన్ల దాడి జరిగింది అనేటువంటి సమాచారం అందుకోవడంతో దాని సమాచారం పైన మాట్లాడే అవకాశం ఉంది. త్రివిధ దళాల అధిపతులకు సంబంధించినటువంటి దాంట్లో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్న పరిస్థితి ఉంది. నిన్న ప్రధాని నరేంద్ర మోదీ కూడా చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు, చాలా సీరియస్ గా మాట్లాడారు. మాట్లాడుతున్న సందర్భంలోనే ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తే కూడా మనకు అర్థమైంది ఎంత సీరియస్ గా ఉందో ఉగ్రవాదం పైన భారత్ అనేటువంటి చెప్పే ప్రయత్నం చేశారు. అది మెసేజ్ ప్రపంచానికి కూడా క్లారిటీ ఇచ్చే సిచ్యువేషన్ కనిపించింది. అందులో భాగంగానే ఈ రోజు మరొకసారి పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించినటువంటి ఘటన తర్వాత జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ తర్వాత దాని పరిణామాలు ఇంతవరకు రీచ్ అయినటువంటి అన్ని తర్వాత రీసెంట్ గా సీజ్ ఫైర్ కి సంబంధించిన అంశంతో పాటు కొద్దిసేపటి క్రితం జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఒక ఉగ్రవాదులకు సంబంధించిన సమాచారం అందుతూ అక్కడికి భద్రతా బలగాలు చేరుకోవడం, భారత్ సంబంధించి వారిని టార్గెట్ చేసి సంబంధించి వారిని అందులో ఎన్కౌంటర్ కూడా చేసిన సమాచారం అంతా ఉంది. అందులో ఈ పహల్గామ్ ఉగ్రదాడిలో అటాక్ చేయడానికి వచ్చినటువంటి ఉగ్రవాదుల్లో ఒక వ్యక్తి ఉన్నట్టుగా కూడా గుర్తిస్తా ఉన్నారు. ఇంకా పూర్తి వివరాలు రావాలి. ఇదంతా జరుగుతుండగానే మోదీ కూడా ఎయిర్ బేస్ కి వెళ్లి సందర్శించారు, వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. సో మొత్తం సంబంధించినటువంటి ఈ ఆపరేషన్ సింధూర్ లో చాలా తక్కువ సమయంలో ఎక్కువ నష్టం చేకూరింది. అంటే సుదీర్ఘమైనటువంటి దాడులు చేయకుండా కేవలం 25 నిమిషాల వ్యవధిలోనే అనుకున్న టార్గెట్లు రీచ్ చేసి పెద్ద ఎత్తున వారి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసి ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు అనేటువంటి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో మొన్న ప్రధాని మోదీ కూడా ఒక మాట మాట్లాడారు. పాకిస్తాన్ తో చర్చలంటూ జరిగితే ఉగ్రవాదం తర్వాత పిఓకేకి సంబంధించిన అంశం పైన మాట్లాడతాం సార్, మిగతా ఛాన్సే లేదంటూ మాట్లాడారు. ఉగ్రవాదులకు సంబంధించినటువంటి విషయాల్లో వారిపైన ప్రతిస్పందించడానికి సైనికులకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నామంటూ కూడా మోడీ మాట్లాడారు. సో ఈ విషయంలో రాజ్నాథ్ సింగ్ ఈ రోజు త్రివిధ దళాల అధిపతులతో భేటీ కావడం అనేటువంటి కాస్త చర్చనీయాంశం అవుతా ఉంది. సిడిఎస్ అనిల్ చౌహాన్ కూడా భేటీ అయ్యారు. ఈ దాంట్లో కాస్త కీలకమైనటువంటి భేటీగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. బట్ అంటే ఈ రోజు ఒకే రోజు అటు ప్రధాని ఏమో పంజాబ్ లో ఉన్నటువంటి అదంపూర్ ఎయిర్ బేస్ ని సందర్శించడం, ఆ తర్వాత ఇటువైపు త్రివిధ దళాధిపతులతో భేటీ అవ్వడం, ఆపరేషన్ సింధూర్ ఇస్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ అంటే 3 పరిణామాలు మనం చూడాలి. ఒకవైపు జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో ఉగ్రవాదులు నిలమట్టం చేసే ప్రయత్నం మన భారత ఆర్మీ చేస్తోంది. పంజాబ్ లో మోదీ పర్యటన, రక్షణ శాఖ మంత్రి భేటీ, ఈ మూడింటిని ఎలా కలిపి చూడాలి? అంటే ఈ యొక్క ఉగ్రవాదులని నేలమట్టం చేసే ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుందని చెప్పి మోదీ నా స్పీచ్ లో కూడా చెప్పారు. అంటే ఈ 3 డాట్స్ మనం కలిపి చూస్తే ఇంకా టెర్రర్ క్యాంప్స్ అనేవి ఉన్నాయి. ఆ టెర్రర్ క్యాంప్స్ పైన దాడి చేసే అవకాశం ఏదైనా ఉందా అనేటువంటి విషయం పైన మనం ఎలా ఆలోచించాలి? ఎగ్జాక్ట్ అంటే టెర్రర్ క్యాంప్స్ కి సంబంధించిన విషయంలో ఎక్కడున్నా వెతికి కొడతాము అనేటువంటి గతంలో స్టేట్మెంట్ ఇచ్చారు. నిన్న కూడా అదే మాట కట్టుకుంటున్నారు ప్రధాని మోదీ. దానికి సంబంధించినటువంటి విషయంలోనే చర్చ జరుగుతా ఉంది. దాంట్లో భాగంగానే ఎయిర్ బేస్ సందర్శించారు ఆదంపూర్ లో ప్రధాని మోదీ. ముఖ్యంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీ కూడా చాలా కీలకమైనటువంటి భేటీ. ఇప్పటికీ పలు సందర్భాల్లో ఉగ్రవాదుల పైన పోరాటానికి
భారత సైనికులకు ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నామనే స్టేట్మెంట్ చేశారు. గతంలో కూడా మోడీ ఒక స్టేట్మెంట్ చేశారు. వాళ్ళు ఒక బుల్లెట్ పిలిస్తే మనం ఒక మిజైల్ వేసేలా ఉండాలి సమాధానం అనేటువంటిది. సో ఉగ్రవాదం పైన కాంప్రమైజ్ లేదన్నారు. ఇది ఈ యుగం ఉగ్రవాదుల యుగం కాదంటూ స్టేట్మెంట్ చేశారు. అలాగే యుద్ధానికి కూడా పెద్దగా సన్నద్ధం కావాల్సిన అవసరం లేదు, కానీ ఉగ్రవాదాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెరగనివ్వమనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఒక్క ఉగ్రవాదం భారత్ ఒక్కటే ఇబ్బంది పడట్లేదు, ప్రపంచ దేశాలన్నీ ఈ రోజు ఉగ్రవాదంతో ఇబ్బంది పడతా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఆ విషయంలో కాంప్రమైజ్ కాము, ముందుకు వెళ్తామనేటువంటి స్టేట్మెంట్ పైన సీరియస్ గా ఉన్నారు. ఆపరేషన్ సింధూర్ ఇప్పటితో ముగియలేదు, సీజ్ ఫైర్ మాత్రమే కొనసాగుతా ఉంది. నిన్న జరిగినటువంటి చర్చలు కూడా పూర్తి స్థాయి పాకిస్తాన్ తో చర్చలు కాదు, కేవలం సీజ్ ఫైర్ కి సంబంధించినటువంటి అంశం పైన, ఎల్ఓసి ప్రాంతం పైన, బోర్డర్ ఏరియాలో తీసుకోవాల్సినటువంటి చర్యల పైన మాత్రమే మాట్లాడుకోవడం జరిగింది. కానీ పూర్తి స్థాయి చర్చలు కాదు ఇది. ప్రధాని మోదీ మాట్లాడుతూ కూడా అదే ట్రేడ్ వారు రెండు ఒకసారి కావు అని చెప్పేసి ఒక మాట మాట్లాడారు. నీళ్లు రక్తం ఒక దగ్గర పాదు, అది గుర్తించుకోవాలని స్టేట్మెంట్ చేస్తారు. కాబట్టి అలా నిక్కచ్చిగా ముందుకు పోయే అవకాశం ఉంది. ఇదే అంశాన్ని రాజ్నాథ్ సింగ్ మంత్రిగా మరొకసారి త్రివిధ దళాలకు ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉండొచ్చు. రైట్ మరు. సో ప్రస్తుతానికి రక్షణ మంత్రి త్రివిధ దళాల అధిపతులతో భేటీ అవుతున్నటువంటి ఆ సందర్భం మనం చూస్తున్నాం. సో పెద్ద ఎత్తున ఆసక్తి రేపుతోంది. ఒకవైపు పంజాబ్లో మోదీ పర్యటన, జమ్మూ కాశ్మీర్లో మరోసారి ఉగ్రవాదుల స్థావరాలను నీలమట్టం చేసే ప్రయత్నం, ఉగ్రవాదుల కోసం కార్డన్ సర్చ్ ఆపరేషన్ కొనసాగడం, మరోవైపు రక్షణ మంత్రిగా ఈ భేటీ. సో మూడు కలిపి చూస్తుంటే ఉగ్రవాదులు ఎక్కడున్నా కూడా మట్టుపెట్టే లక్ష్యంగా మరోసారి ముందుకు వెళ్ళబోతున్నారు. ఇప్పటివరకు 9 టెర్రర్ క్యాంప్స్ నీలమట్టం చేసిన ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుంది అని చెప్పి మోదీ చెప్పడం, ఆ నేపథ్యంలో ఈరోజు మరోసారి అక్కడ కాల్పులు జరపడం చూస్తుంటే ఇంకా ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది. కాబట్టి ఏదేమైనా ఇంకా కొన్ని టెర్రర్ క్యాంప్స్ని గుర్తించారు మన నిఘా వర్గాలు, స్లీపర్ సెల్స్ని గుర్తించాయి. వారందరి పని పట్టే అవకాశం కూడా ఉన్నట్టుగా అర్థమవుతోంది.